హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. సో ఈరోజు మనకు ఫోటోషూట్స్ ఉండే అన్నమాట గావేలో. సో మనం గావేలోకి వచ్చాము. ఒకసారి చూసుకుంటే వెదర్ ఇలా ఉంది. ఓకే గైస్, సో ఇది జుమూర్ బుక్ అన్నట్టు, ఇక్కడ అని జూ పార్క్ అన్నట్టు. ఇది ఇక్కడ ఏముంటే మనం వెళ్ళి చూసిద్దాం రండి ఒకసారి. సో మనం ఫస్ట్ వెళ్ళగానే మనకి కొంచెం స్లోప్లా ఉంటుంది. ఇది డ్రాగన్, ఇది ఒకసారి చూసుకోండి. ఇది డ్రాగన్, ఈ చెట్లు. ఇక్కడ పేరు చూసుకుంటే జుమూర్ బుక్ ఇన్యే అని ఉంది కిర్గిస్ లాంగ్వేజ్లో. మనం వెళ్ళి చూసుకుందాం. కమ్, మన కోళ్ళే. గినీ పిగ్స్, హ్యామ్స్టర్స్ కదా గినీ పిగ్స్. గైస్ ఇక్కడ చూసుకుంటే నీ కురిత్ అని రష్యన్లో రాస్తుంది. నీ కురిత్ అంటే నో స్మోకింగ్ అని, బికాస్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. హాయ్, చదువుకోవాలి, చదువుకుంటే బాగుపడతారు. ఆటగాడు ఆటగాడు. సో ఇక్కడికి వచ్చేస్తే గాయస్ మనం లాస్ట్ వచ్చేసాం. మన నేషనల్ బర్డ్ వచ్చేసి పికాక్ ఇక్కడ వచ్చేసింది. ఇది మన పికాక్, అది ద ఆస్ట్రేలియన్ క్యాంగో. సో అక్కడ కింద చూసుకుంటే వాటికి ఒక పాకెట్ ఉంటుంది, అక్కడ వాళ్ళ బేబీస్ని పెట్టుకుంటాయి. అండ్ పికాక్స్ కూడా ఉన్నాయి. సో మన కోడ్లు ఇక్కడ హాయ్ అని చెప్తున్నాయి. హాయ్ జ్యోతిష్. హాయ్ రా బాబు. హాయ్ జ్యోతిష్, బాయ్. మళ్ళీ కలుద్దాం రేపు క్లాస్లో. వస్తుందా? సో గాయస్ ఇప్పుడు మనం చూసుకుంది ఏంటంటే తెలుసా, క్రోలీక్ అన్నట్టు. లైక్ క్రోలీక్ అంటే ఇక్కడ ర్యాబిట్స్ అన్నట్టు. జూమ్ చేసుకో తమ్ముడు. ఈ ర్యాబిట్ చూసుకుంటే ఎలా ఉన్నాయి, వాటి లైఫ్ చాలా బాగుంది. ఇది బరాన్ గైస్. బరాన్ అంటే గొర్రె పిల్లలు అన్నట్టు. ఇక్కడున్న గొర్రె పిల్లలు ఇలా ఉంటాయి, సో వాటిని బరాన్ అంటారు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి చూసుకోవడానికి. పైన అన్ని కోడ్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ స్పీసీస్ కోడ్లు చూడండి ఒకసారి. ఇవి నాటు కోడ్లకి లానే కనిపిస్తాయి మనకు చూస్తే. ఇంకా నెక్స్ట్ మనము క్యామెల్స్ చూసుకుందాం. డబుల్ హంప్ క్యామెల్స్ ఉన్నాయి అక్కడ. మన ఇండియాలో చూసుకుంటే సింగిల్ హంప్ క్యామెల్స్ దొరుకుతాయి, కానీ ఈ ప్లేసెస్లో మనకు డబుల్ హంప్ క్యామెల్స్ ఉంటాయి. రండి ఒకసారి చూసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి బెర్బ్లాద్, లైక్ డబుల్ హంప్ క్యామెల్స్. ఇది కానివ్వండి, అది కూడా చూసుకోండి. ఇవి లైక్ ఇక్కడ స్పీషీస్ అన్నట్టు. ఇండియాలో అన్నీ మనకు సింగిల్ హంప్ కనిపిస్తాయి, ఇవి డబుల్ హంప్ అన్నట్టు. సో నార్మల్గా బాగానే ఉంది, బట్ ఈ క్లైమేట్లో ఇవి బయట ఉండడం చాలా కష్టం గైస్. సో వీటికి చాలామంది అనుకుంటారు స్టూడెంట్స్ అందరూ అబ్రాడ్ వెళ్ళేసి లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తుంటారని. వాళ్ళకి నేను చెప్పే ఎగ్జాంపుల్ ఇది ఒకటే. ఇది ఆస్ట్రిచ్, ఇక్కడ స్టారస్ అని అంటారు దీన్ని. దీని లైఫ్లోనే గైస్ ఇక్కడ ఉన్న అబ్రాడ్ స్టూడెంట్స్ లైఫ్ ఉంటుంది. దాని దాని గుడ్డు ఇంత పెద్దగా ఉంటుంది. సో పెట్టేవాడికి తెలుసు దాని బాధ ఏంటో. సో నెవర్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. షాక్ అవుతారు. యాక్ ఇది ఒకసారి చూసుకోండి. ఇవి నార్మల్గా కూర్చొని ఉన్నాయి. దాన్ని ఒకసారి చూపించు. హాయ్ గైస్, ప్రతి జూలో ఒక నక్కు ఉన్నట్టు ప్రతి క్లాస్లో ఒక నక్కు ఉంటుంది. సో క్లాస్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు జూలో ఉన్న నక్క గురించి చూసుకుందాం. చూసుకోండి ఎంత ఆహ్లాదకరంగా అవి ఇంత ఎంజాయ్గా ఉన్నాయో. సో నక్కల్ని కిర్గిస్లో రష్యన్లో ఏమంటారో తెలుసు కదా, లీసా. సో పేరు చూసుకుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. లీసా లైక్ పేరు అనేది ఒక అమ్మాయి పేరులా ఉంది కదా. సో నక్క బుద్ధి చూపించేది అమ్మాయిలే గైస్. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వాటర్ చూసుకోండి ఒకసారి, అలాగే లోపల జూమ్ చేసుకోండి. రీబా గైస్, ఇవన్నీ చేప పిల్లలు, టేస్టీగా ఉంటాయంట. స్పారో చూడండి, స్పారో చిన్నప్పటి నుంచి